జై జనసేన. అయ్యా ఎక్స్పర్ సీఎం ఎక్స్పర్ అంటే ఎక్స్ సీఎం అనుకోండి, ఇంకేమన్నా కూడా అనుకోండి. నువ్వు ఒక ట్యాబ్లెట్ విధంగా ప్రజల్ని కాపాడేదానికి కూడా పనికిరాని వ్యక్తివి, ఎక్స్పైర్ అయిపోయిన వ్యక్తివి. నువ్వు వచ్చి ప్రెస్ ముందర కూర్చొని మాట్లాడితే దాన్ని ఎలా నమ్ముతారు అనుకుంటున్నావు? అంతేకాకుండా 72,000 రూపాయలు 72,000 రూపాయలు అదొక పెద్ద దొంగతనమా అన్నావు. ఒక రోజు తెలియకుండా చేస్తే 72,000, 30 రోజులు తెలియకుండా చేస్తే 23,07,000 రూపాయలు. ఇలా ఎన్ని వేల కోట్లు కొండపైన తిరుమల డబ్బులు తినేస్తున్నారు మీ ప్రభుత్వంలో. ఇంతేకాకుండా అది పెద్ద తప్ప అని అడిగావు. నువ్వు ఒక ఎక్స్పర్ సీఎంగా నువ్వు అడగాల్సిన మాట అది. దొంగతనాలు చాలా గుళ్ళో జరిగాయి గతంలో. ఎవరైనా 14 కోట్ల రూపాయలు వాళ్ళ ఆస్తులను తీసుకొచ్చి గుడికి ఇచ్చారా అంటే వాళ్ళు ఎన్ని కోట్ల రూపాయలు దొంగతనం చేసి ఉంటే 60,000 రూపాయలు 70,000 రూపాయలు జీతం తీసుకునే ఒక టీటీడీ ఉద్యోగి, అలాంటి దొంగతనం చేసిన వ్యక్తి పరకామణికి వెళ్ళినప్పుడు ఆ పరకామణి డబ్బులతో 14 కోట్ల రూపాయల డబ్బులు దేవస్థానానికి ఇచ్చారన్నారు. 14 కోట్ల రూపాయలు ఎవరైనా ఇచ్చారా అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు తినేసిన జగన్మోహన్ రెడ్డి అనే నువ్వు ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు ఆంధ్ర ప్రజలకు కట్టించాలని చెప్పి నేను ఈరోజు జనసేన తరపు నుంచి అడుగుతున్నా. అడిగేటప్పుడు నువ్వు ఏం అడుగుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు? చలనం ఉందా? పనిచేయడం లేదా? ఒళ్ళో నరాలు నాడులు లేకపోతే అన్ని స్పర్శంతా కూడా పనిచేయకుండా అయిపోయిందా? యోగా మాస్టర్ దగ్గరికి వెళ్ళి యోగా అన్నా నేర్చుకో, లేకపోతే జిమ్ కన్నా వెళ్ళు. చాక్లెట్లు తిని తిని తీపి ఎక్కువైపోయి షుగర్ పెరిగిపోయినట్టుంది. షుగర్ చెక్ చేయించుకో ఒకసారి జగన్మోహన్ రెడ్డి అని కూడా తెలియజేస్తున్నా. ఇంకొక నిజమైన వాస్తవమైన విషయం ఒకే ఒక్కటి, నీకు చిత్తశుద్ధి ఉంటే మర్డర్ల గురించి తిరుమలలో జరిగిన దానికి కోర్టుకు పంపించాం, దాన్ని లోకదల్లో వేసి కొట్టించామంటే లోకదలకి నువ్వేమన్నా తీసుకొచ్చి కొట్టించావా? తిరుపతిలో కేసు పుట్టప్ అయింది, తిరుపతి కోర్టులో కేసు ఫైల్ అయిందంటే తిరుమలలో జరిగితే తిరుపతిలో కాకుండా విశాఖపట్నమో లేకపోతే తిరుచెందూరు తమిళనాడులో జరుగుతుందా కేసు పుట్టప్పు? తిరుపతిలోనే జరుగుతుంది. నీకు మాట్లాడడం చేత కాకపోతే మీ పార్టీలో నాయకులందరూ కూడా జగన్ గారు మీడియా ముందరకు రావడం లేదు, ఇంట్లో యోగా చేస్తున్నారా, జపం చేస్తున్నారా, భజన చేస్తున్నారా అని అడుగుతా ఉంటే వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతే మూసుకొని నవరత్నాలు కాదు నవరంధ్రాలు ఇంట్లో కూర్చోండి. అంతేగాని మీడియా ముందరకు వచ్చి నీకు తెలిసింది తెలియకుండా మాట్లాడితే ఇంకా రాబోయే రోజుల్లో ఎక్స్పైర్ టాబ్లెట్ మోషన్ టాబ్లెట్గా మారిపోతుందని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నా. ధన్యవాదాలు.